సరే గులాబీ గుబులు అనేది ఎలక్ట్ కూడా చేయడం జరిగింది. అంటే విషమ పరీక్షలను అధిగమించాలని చెప్పేసి కేసీఆర్ అనేక ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. నేరుగా ప్రజల వద్దకే వెళ్ళాలని చెప్పి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే బీఆర్ఎస్ ఎందుకు ఈ విధంగా సవాలు ఎదుర్కొంటున్నారు? అంటే బీఆర్ఎస్ ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద దెబ్బ తగిలింది. వాస్తవంగా 2% ఓట్లతోనే ఓడిపోయామని బీఆర్ఎస్ చెప్పచ్చు. గెలిచిన కాంగ్రెస్కు 39%, ఓడిన బీఆర్ఎస్కు 37%. ఈ స్టాటిస్టిక్స్ నిజం. 2% ఓట్ల తేడా వల్లనే సీట్లు కాంగ్రెస్కు 64 సీట్లు వచ్చాయి, బీఆర్ఎస్కి వచ్చే వరకు 39 సీట్లు వచ్చాయి. ఎందుకంటే మన ఎన్నికల వ్యవస్థలో ఓట్ల పర్సంటేజ్కు సీట్ల పర్సంటేజ్కు సంబంధం ఉండదు. ఎందుకంటే మన ఎన్నికల విధానం అది. ఎన్నికల్లో దామాషా పద్ధతి, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ కాదు. అంటే ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు కేటాయింపు ఉండదు గనక మన ఎన్నికల విధానం అది కాదు గనక ఈ తేడా ఉన్నమాట నిజం. కానీ అదే సమయంలో ఈ స్టాటిస్టిక్స్ నిజం. స్టాటిస్టిక్స్ ఎలా ఉంటాయంటే నవీన్, మనం ఎటువైపు నుంచి చూస్తే అటు చూడొచ్చు. స్టాటిస్టిక్స్ యొక్క ప్రత్యేకత అది. సో గ్లాస్ ఆఫ్ ఫుల్ ఆఫ్ ఎంప్టీ అంటారు కదా, ఆ రకంగా ఉంటుంది. సో ఇదే స్టాటిస్టిక్స్ను రాసి చూస్తే ఇంకో ఫ్యాక్ట్ చెప్తాను. సో బీఆర్ఎస్కు గత అసెంబ్లీ 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 10% ఓట్లు తగ్గాయి. కాంగ్రెస్కు 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 10-11% ఓటింగ్ పెరిగింది. అది ఇక్కడ ఉండాల్సినటువంటి గమనం. అంటే బీఆర్ఎస్కోమో భారీగా ఓటింగ్ తగ్గింది, కాంగ్రెస్కోమో భారీగా ఓటింగ్ పెరిగింది. సో అసెంబ్లీ ఎన్నికలలోనే నియర్లీ 10% ఓటింగ్ బీఆర్ఎస్ కోల్పోయింది. సో ఇది డీవాస్టేటింగ్. అంటే సాధారణంగా మన దేశంలో 6% ఓటు అటు నుంచి సింగ్ అయితే తలకిందులైపోతుంది. సో ఆ మేరకు ఇంకా బీఆర్ఎస్కు 39 సీట్లు ఎందుకు మిగిలాయి అంటే బీఆర్ఎస్ కొన్ని ప్రాంతాల్లో కేంద్రీకృతంగా ఓటింగ్ వచ్చింది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో 24 సీట్లలో 16 సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంది. సో ఎప్పుడు కూడా ఓటింగు ఒక చోట కేంద్రీకృతమైతే సీట్లు ఎక్కువ వస్తాయి. నిజంగా చెప్పినట్లు 10% ఓటింగు తగ్గితే బీఆర్ఎస్కి 39 సీట్లు కూడా మిగలకూడదు. కానీ గ్రేటర్ హైదరాబాద్ ఏరియాలో కేంద్రీకృతమై ఓటింగ్ వచ్చింది కనుక ఇక్కడే 16 సీట్లు వచ్చాయి. 39 సీట్లలో గ్రేటర్ హైదరాబాద్లోనే 16 సీట్లు బీఆర్ఎస్ తెచ్చుకోగలిగింది. సో అందువల్ల బీఆర్ఎస్ భారీగా అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నది. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు మరో 10% ఓటింగ్ అయినా పడిపోతుంది అని ఇప్పటి వరకు ఊహాగానాలు. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి ఒక తేడా ఏంటంటే ఈ ఎన్నిక పార్లమెంట్ ఎన్నిక కనుక, దేశ ప్రధానమంత్రి ఎన్నుకునే ఎన్నిక కనుక వేరే బీఆర్ఎస్. ఎందుకంటే మోడీ ప్రధానమంత్రి కావాలనుకున్న వాళ్ళు బీజేపీ కొట్టేస్తారు, మోడీ ప్రధానమంత్రి అవసరం లేదు అనుకున్న వాళ్ళు కాంగ్రెస్ కొట్టలేస్తారు. మరి బీఆర్ఎస్కి ఎవరు ఓటేయాలి? మోడీ ప్రధానమంత్రి కావాలనుకున్న వాళ్ళకు రిలవెంట్ కాదు, వద్దనుకోలకు రిలవెంట్ కాదు. బీఆర్ఎస్ దగ్గర ఆన్సర్ కూడా లేదు. మీరు రేపు మీ ఎంపీలు దేశంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి, ఎవరు ప్రధానమంత్రి కావటానికి మీరు దోహదం చేస్తారు అంటే బీఆర్ఎస్ దగ్గర ఆన్సర్ లేదు. అంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఫండమెంటల్ క్వశ్చన్కే బీఆర్ఎస్ దగ్గర ఆన్సర్ లేకపోవడం బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. దానికి బీఆర్ఎస్ కనుగొన్న మంత్రం ఏంటంటే బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో ఉంటే తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతారు అనేది ముందుకు వస్తుంది. అయితే అప్పుడు క్వశ్చన్ వస్తుంది, మీకు 2014 నుంచి 2024 వరకు మెజారిటీ ఎంపీలు బీఆర్ఎస్ ఎంపీలే కదా, తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉంది కదా, మొదట 5 ఏళ్ళు అయితే కేసీఆర్కు మోడీకి మంచి సంబంధాలే ఉన్నాయి కదా, మరి అయినా తెలంగాణకి ఏమీ రాలేదని మీరే చెప్తున్నారు కదా. ఇప్పుడు ఇదేదో వేరే వాళ్ళు చెప్పడం కాదు, బీఆర్ఎస్ చెప్తోంది కదా 10 ఏళ్లలో మోడీ తెలంగాణకు అన్యాయం చేశాడు అని పెద్ద లిస్టే చెబుతున్నారు కదా. బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు, ఐటీఐఆర్ రద్దు చేశారు, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేదు, మిషన్ కాకతీయ సహకారం చేయలేదు, కాళేశ్వరం సహకరించలేదు, ఇలా చాలా పెద్ద లిస్ట్ చెప్తున్నారు. బీఆర్ఎస్ చెప్తుంది. మరి 10 ఏళ్ల పాటు మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలే ఉన్నారు, మరి తెలంగాణ ప్రయోజనాలు ఎందుకు కాపాడలేకపోయారు? సో ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే కాపాడుతామని అంటున్నారు అనే క్వశ్చన్కు బీఆర్ఎస్ దగ్గర ఆన్సర్ లేదు. అందువల్ల కీలకమైన పొలిటికల్ క్వశ్చన్లకు బీఆర్ఎస్ ఆన్సర్ లేకపోవడం, ఒక నరేటివ్ రాష్ట్రంలో ఒక నరేటివ్ బీఆర్ఎస్ చెప్పుకోలేకపోవడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ వల్ల ఛాలెంజ్కు తోడు బీఆర్ఎస్ నుంచి నాయకులు వెళ్ళిపోతున్నారు, సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు కట్టకట్టుకొని వెళ్ళిపోతున్న వాతావరణం ఉంది.
అందువల్లనే గులాబీలో గుబులు అనే వార్త రావటానికి కారణం అది. సో ఇప్పుడు గనక ఇదే డిక్లేర్ ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పిన పతనం గనక ఇలాగే కంటిన్యూ అయితే ఒక పెద్ద ప్రమాదం బీఆర్ఎస్కి వస్తుంది. ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్ నుంచి బీఆర్ఎస్ పక్కకు జరిగితే అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ తర్వాత స్థానం బీజేపీకి వస్తే బీఆర్ఎస్ ఉనికి ప్రమాదంలో పడుతుంది. ఇంకా బీఆర్ఎస్ నుంచి ఎక్కువ మంది బీజేపీలోకి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. ఎందుకంటే యాంటీ కాంగ్రెస్ స్పేస్ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పార్టీ ప్రభుత్వమైనా తప్పు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంకా ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశం ఎప్పుడు ఉంటుంది. ఉన్నప్పుడు యాంటీ కాంగ్రెస్ పొలిటికల్ ఓటర్ ఎటు పోవాలి? బీఆర్ఎస్ కనుక ప్రధాన ప్రతిపక్షంగా ఉంటుంది, బీఆర్ఎస్కి వెళ్తుంది. మీకు గతంలో జరిగింది అదే. తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు యాంటీ బీఆర్ఎస్ ఓటు బీజేపీకి వెళ్ళింది, కాంగ్రెస్ బాగా దెబ్బతిన్న రోజుల్లో. అందుకే దుబ్బాక, హుజురాబాద్, జిహెచ్ఎంసీ వరుస పెట్టి బీజేపీ అధికారంలో గెలవగలిగింది. ఎప్పుడైతే బీజేపీ వీకెన్ అయిందో, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న అనుమానం పెరిగిందో, బండి సంజయ్ని డ్రాప్ చేయడము, కవిత అరెస్టు విషయంలో జరిగిన తతంగము ఒక్కసారిగా కాంగ్రెస్ ముందుకు వచ్చింది. మీరు గమనిస్తే బీజేపీ మళ్ళీ పక్క జరిగిపోయింది. ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్లో కాంగ్రెస్ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా ప్రజలు కేసీఆర్ను ఓడించాలనుకున్నప్పుడు, బీఆర్ఎస్ను గద్దదించాలి అనుకున్నప్పుడు, మార్పు కావాలనుకున్నప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు. అందువల్ల ప్రధాన ప్రతిపక్ష స్థానంలో ఉండడం కీలకం. మార్పు కావాలి అనుకున్నప్పుడు ప్రజలకు ఆల్టర్నేటివ్గా కనబడతారు. అందువల్ల ఇవాళ బీఆర్ఎస్కు అతిపెద్ద సవాల్ ఏంటంటే 10 సీట్లు గెలుస్తారా, 5 సీట్లు గెలుస్తారా, 3 సీట్లు గెలుస్తారా కాదు, సెకండ్ పొజిషన్లో ఉండాలి. ఫస్ట్ పొజిషన్కు పోటీయే కాదు, సెకండ్ పొజిషన్లో ఉండగలిగితే బీఆర్ఎస్ తన ఓటింగు ఇంకా కోల్పోకుండా కనుక ఆపగలిగితే దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ విక్టరీ ఫర్ బీఆర్ఎస్. అందువల్ల ఇవాళ కేసీఆర్ రంగంలో దిగి బీఆర్ఎస్ నిలబడుతుంది, బీఆర్ఎస్ ఫైట్ చేస్తుంది, ఉద్యమ స్ఫూర్తితో కేసీఆర్ ఫైట్ చేస్తాడు అనేటువంటి కాన్ఫిడెన్స్ ఇవ్వడం దేనికి అంటే బీఆర్ఎస్ ఓటింగ్ ఇంకా దెబ్బతినకుండా బీఆర్ఎస్ కీలకమైన కంటెండర్గా యాంటీ కాంగ్రెస్ పొలిటికల్ స్పేస్లో, అపోజిషన్ స్పేస్లో నిలబడటానికి చేసే ప్రయత్నం. ఆ ప్రయత్నంలో విజయవంతం కావడం అనేది బీఆర్ఎస్కు చాలా చాలా కీలకం.